పెరిగిపోతున్న డిజిటల్ మోసాలు, ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు, సాంకేతికత సాయంతో నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు, ఈ తరహా వార్తలు సర్వసాధారణమైపోయాయి. అందుకు కారణాలు ఏవైనా సైబర్ మోసాల సంఖ్య పెరుగుతూ ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. వీటికి అడ్డుకట్ట వేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత ప్రయత్నించినా నేరస్తులు కొత్త దారుల్లో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజల సొమ్ము దోపిడీకి గురికావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి సైబర్ నేరాలు ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి? ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు? ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సాంకేతిక వినియోగం పెరిగిపోతున్న తరుణంలో సైబర్ మోసాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా క్షణాల్లో బాధితుల ఖాతాల్లోంచి కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో డిజిటల్ మోసాల ద్వారా వేల కోట్లకు పైగా సొమ్ము దోపిడీకి గురికావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ముమ్మాటికి భారీ చోరీలు లేదా బందిపోటు దోపిడీల కిందకొస్తాయని వ్యాఖ్యానించింది. సైబర్ మోసాలు అరికట్టడానికి ఆర్బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి ఒక పగడ్బందీ ప్రామాణిక నిర్వహణ విధానం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సైబర్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం సుమోటోగా సైబర్ నేరాల కేసు విచారణ చేసింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం లేదా సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కు కావడం వల్ల డిజిటల్ అరెస్టు మోసాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేసింది. ఫలితంగా 2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబర్ మధ్య దేశంలో 52,000 కోట్లకు పైగా సొమ్మును నేరగాళ్లు కాజేసినట్లు తెలిపింది. కేంద్ర హోంశాఖ నివేదికలో పేర్కొన్న ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఇది చాలా ఎక్కువని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఈశాన్య రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బులు ఎక్కువగా ఉండడం గమనార్హం. స్పామ్ కాల్స్, నగదు బదిలీల విషయంపై టెలికాం సంస్థలు, ఆర్బీఐ, బ్యాంకులతో పాటు కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది. ఆర్బీఐ, టెలికాం శాఖ రూపొందించిన నిబంధనలు పరిగణలోకి తీసుకుని సైబర్ మోసాలు అరికట్టడానికి 4 వారాల్లోగా కార్యాచరణను సిద్ధం చేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్టు కేసులు గుర్తించాలని సీబీఐని ఆదేశించింది. కేసులు విచారణ చేసేందుకు ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలు సీబీఐకి అనుమతులు ఇవ్వాలని పేర్కొంది. బాధితులకు పరిహార విధానాన్ని సిద్ధం చేయడానికి ఆర్బీఐ, టెలికాం శాఖ సమావేశం కావాలని తెలిపింది. ఇక్కడ మరో అంశాన్ని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. అదేంటంటే కేవలం 15 నుంచి 20 వేల పింఛన్ తీసుకునే వ్యక్తి ఖాతా నుంచి ఒక్కసారిగా 50 లక్షల నుంచి ₹1 కోటి విత్డ్రా అవుతుంటే బ్యాంకుల ఏఐ టూల్స్ ఎందుకు అప్రమత్తం చేయలేకపోతున్నాయని ప్రశ్నించింది. అంటే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో చెప్పకనే చెప్పింది సుప్రీంకోర్టు. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 86,000కు పైగా సైబర్ కేసులు నమోదు కాగా 7,465 కోట్ల రూపాయలను కేటుగాళ్లు కాజేశారు. 2024లో సైబర్ నేరాల కారణంగా ఏకంగా 22,845 కోట్ల సొమ్ము కోల్పోయారు బాధితులు. అంటే 2023తో పోలిస్తే 2024 సైబర్ మోసాలు ఏ స్థాయిలో పెరిగాయో అర్థమవుతుంది. 2025లోనే ఇదే స్థాయిలో సైబర్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా గడిచిన 6 ఏళ్లలో 52,976 కోట్లకు పైగా సొమ్మును దుండగులు దోచుకున్నారు. దీంతో సైబర్ నేరాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ విభాగాలను పటిష్టం చేయడంతో పాటు కొత్త విభాగాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ నేరస్తులు నిత్యం కొత్త దారులు అన్వేషిస్తూ ఉండటం వల్ల డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేయడం సవాలుగా మారుతోంది. మరి సైబర్ మోసాల బారిన ఎవరు పడుతున్నారు, ఎందుకు పడుతున్నారనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎక్కువగా డిజిటల్ మోసాల బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్ మోసాలపై వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా దేశంలో 80% మంది గృహిణులు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఎక్కువ సమయం ఆన్లైన్ ఉండటం, అనవసర లింకులు క్లిక్ చేయడంతో డిజిటల్ మోసాల బారిన పడుతున్నారు. మరో ఆందోళనకర విషయం ఏంటంటే
విద్యావంతులు సైతం సైబర్ వలలో చిక్కుకుని తమ సొమ్మును పోగొట్టుకుంటున్నారు. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు సహా అనేక మంది ఉన్నారు. ఈ జాబితాలో మనం చేరకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఎవరితో జరుగుతున్నాయంటే ఎవరికైతే పిల్లలు బయట అబ్రాడ్లో చదువుతున్నారు, ఎవరికైతే బయట చదివి వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఏదైనా జాబ్లో ఉన్నారు, మ్యాక్సిమం జాబ్లో ఐటీ జాబ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ టార్గెట్స్. మీ అందరి నంబర్లు ఎట్లా దొరుకుతున్నాయి అంటే మీరు ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నా, ఏదైనా పాన్ షాప్, ఏదైనా ఎక్కడైనా మీరు మీ ఆఫీస్ చుట్టూ ఎక్కడైనా మీ నంబర్ రాస్తున్నారు అనుకోండి, అక్కడ నుంచి వీళ్ళు మీ నంబర్స్ తెచ్చుకుంటున్నారు. ఇది ఎంత దారుణం అంటే, మీరు క్యాబ్ వాడుతున్నారు, ఆఫీస్ క్యాబ్, దాంట్లో రోస్టర్లో మీ ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి లంచం ఇచ్చి వాళ్ళు అక్కడ నుంచి ఒక జిరాక్స్ కాపీ తెచ్చుకుంటున్నారు. దాని నుంచి కూడా మీరు పలానా ఐటీ కంపెనీలు వర్క్ చేస్తున్నారని వాళ్ళకి తెలిసిపోతుంది. సో మీరు ఎంత కావాలనుకున్నా టార్గెట్ అవ్వలేము దీనికి అనుకుంటే అది అస్సలు కుదరని పని. ఎవరైనా ఎప్పుడైనా వీళ్ళకి టార్గెట్ అవ్వచ్చు. నేరగాళ్లు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారని చూస్తే స్పామ్ కాల్స్, ఏపీకే ఫైల్స్, లింక్స్ ద్వారా బాధితులకు చేరువవుతున్నారు. వీటితో పాటు డిజిటల్ పేమెంట్స్, యూపీఐ ఫ్రాడ్స్ రూపంలో ఫేక్ క్యూఆర్ కోడ్, పేమెంట్ లింక్స్ పంపిస్తారు. ఓటీపీల ద్వారా అకౌంట్లు ఆధీనంలోకి తీసుకుంటారు. డిజిటల్ అరెస్టులు చేసి మాయమాటలతో భయపెట్టి బాధితులే నగదు బదిలీ చేసేలా పన్నాగం వేస్తారు. స్టాక్స్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆశ చూపి పెట్టుబడి, ట్రేడింగ్ మోసాలకు తెరతీస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా ఆఫర్ల పేరుతో ఫేక్ మెసేజ్లు పంపి ప్రజలను ఆకర్షించి వారి సొమ్ము కాజేస్తున్న ఉదంతాలు పండుగల సందర్భాల్లో అనేకం. ఇక బ్యాంకుల పేరిట మెసేజ్లు, కాల్స్ చేస్తూ ఖాతాదారులను మభ్యపెట్టి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇవే కాకుండా మాల్వేర్, ఫేక్ యాప్స్, డీప్ ఫేక్, ఈ-కామర్స్, మ్యూల్ అకౌంట్ నెట్వర్క్, ఉద్యోగాలు, రుణాలు ఇలా లెక్కకు మిక్కిలి మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు దుండగులు. వాళ్ళు ఉన్నాము సిబిఐ అని చెప్పి, లేకపోతే ఈడీ అని చెప్పి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పేర్లు చెప్పి వాళ్ళు ఫ్రాడ్కి కమిట్ చేస్తారు. అలాగే వాళ్ళకి పంపించేటప్పుడు కూడాను వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను ఒక పోలీస్ బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టుకుంటారు, యూనిఫామ్లో ఉంటారు. అండ్ ఫేక్ అరెస్ట్ వారెంట్స్, ఫేక్ నోటీసెస్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫేక్వి ఇవన్నీ కూడాను వాళ్ళకి పంపిస్తారు. సో నమ్మబలగడానికి చేసే పని ఇదంతా. అలాగే ఫోన్లో పెట్టి మీరు ఇది చేయండి, అది చేయండి, ఎఫ్డి బ్రేక్ చేయండి అని చెప్పి అంటారు. వాళ్ళు ఫోన్లోనే ఉంటారు చాలా మోస్ట్ ఆఫ్ ద టైం వెన్ దే విజిట్ ద బ్యాంక్స్. సో ఇలాగ ఫోన్లో పెట్టి నాతో ఎవరు మాట్లాడలేదు, అలా స్టేట్మెంట్స్ తయారు చేశాను. సో ఆ స్టేట్మెంట్స్ని చదివితే వాళ్ళు దే విల్ నో దట్ డిజిటల్ అరెస్ట్ అంటే ఇలా నన్ను మోసం చేశారని చెప్పి ఒక అవగాహన తెచ్చుకోగలుగుతారు. సైబర్ నేరాలు పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో ప్రజల్లో అవగాహనలేమి, అజాగ్రత్తలే ముఖ్యమైనవి. దేశంలో దాదాపు 100 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. అయితే వారిలో చాలా మందికి డిజిటల్ మోసాలపై సరైన అవగాహన లేదు. కొందరు సైబర్ మోసాల గురించి తెలిసి కూడా ఆ చెరలో చిక్కుకుపోతున్నారు. రెస్టారెంట్స్, మాల్స్తో పాటు అనేక సందర్భాల్లో మొబైల్ నంబర్లను ఇస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆఫర్లు అని కనబడగానే వెంటనే లింక్ క్లిక్ చేయడం, కాల్స్ చేయడం వంటివి చేస్తూ స్వయంగా సైబర్ దాడికి గురవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్, పిల్లలకు ఫోన్ ఇవ్వడం వంటి అనేక కారణాలతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరి సైబర్ నేరాల బారిన పడకుండా ఏం చెయ్యాలి అంటే మొదటగా స్పామ్ కాల్స్కు దూరంగా ఉండడం మేలు. అనవసరమైన లింక్స్, ఏపీకే ఫైల్స్ క్లిక్ చెయ్యొద్దు. అలాగే యూపీఐ పేమెంట్లకు బలమైన పాస్వర్డ్లను పెట్టుకోవాలి. అన్ని ఖాతాలకు ఒకే పాస్వర్డ్ కాకుండా ఒక్కో ఖాతాకు ఒక్కో పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అనుమానాస్పద ఈమెయిల్స్కు దూరంగా ఉండటం మంచిది. పబ్లిక్ వైఫై నెట్వర్క్ వాడేటప్పుడు ఆన్లైన్లో బ్యాంకింగ్ లేదా షాపింగ్ వంటి కార్యకలాపాలు చెయ్యొద్దు. అవసరమైతే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, వీపీఎన్ ఉపయోగించడం మేలు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్స్, యాప్స్ విషయాల్లో మనకు అనవసరం అనుకున్న వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ డిజిటల్ మోసాల బారిన పడితే 1930 నంబర్కి కాల్ చేయడం లేదా నేషన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.
జరుగుతున్న సైబర్ మోసాలను బట్టి చూస్తే సుప్రీంకోర్టు చెప్పినట్లు వినియోగదారులకు స్కామ్ కాల్స్ రాకుండా టెలికాం సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే కేంద్రం దేశంలో 9.42 లక్షల సిమ్ కార్డులు, 2.63 వేలకు పైగా IMEI నంబర్లను కేంద్రం బ్లాక్ చేసింది. ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేసుకోకున్నా కాల్ చేసేవారి పేరు కనిపించేలా అప్డేట్ అందుబాటులోకొచ్చింది. ఇక నగదు బదిలీ విషయానికొస్తే RBI నగదు లావాదేవీల విషయంలో నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకులతో పాటు టెలికాం సంస్థలతో అనుసంధానం చేసుకుని వినియోగదారుడి లావాదేవీలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా ప్రజల స్వయంకృత అపరాధాలే సైబర్ మోసాలు పెరిగిపోవడానికి ప్రత్యక్ష కారణం అనేది సుస్పష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడమే వినియోగదారులకు శ్రీరామరక్ష అనే విషయాన్ని ప్రస్తుత సమాజం గుర్తించాలి. అప్పుడే సైబర్ నేరాల బారిన పడకుండా ఉంటాం.